నవంబర్ 15వ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి ఇద్దరి వ్యక్తుల వల్ల ఒక పెద్ద గండం పొంచి ఉంది. అయితే సింహరాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే సింహరాశి వారి గురించి పూర్తి అంశాలను కూడా శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, చదువు, భార్యాభర్తల గొడవలు, మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చెప్పబడును. 11 రోజుల్లో పరిష్కారం చూపబడును. వారి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9618133998. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలను తొలగించుకోండి. ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి, సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు. అయితే ఈ సూర్యుడు అలానే బుధుడు ఒకే రాశిలో చలించటం వల్ల కొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడుతున్నాయి. కానీ సింహరాశి వారికి కొంతమంది నరదృష్టి వల్ల, ముఖ్యంగా ఇద్దరు స్త్రీల యొక్క నరదృష్టి వల్ల వీరి యొక్క జాతకం అల్లకల్లోలం కాబోతుంది. వీరి జీవితంలోనే అత్యంత ఎక్కువగా ధన సమస్యను ఎదుర్కోబోతూ ఉన్నారు. అలానే సింహరాశి వారికి అత్యంత ఎక్కువగా ధన సమస్యలు ఏర్పడడానికి అసలు కారణం వచ్చేసి మీకు నరదృష్టి తగలటం వల్లే. అయితే మీ చుట్టూ ఉండే ఒక ఇద్దరు స్త్రీల యొక్క నరదృష్టి అనేది మీపై చాలా ఎక్కువగా ఉంది. ఈ నరదృష్టి కారణంగానే ఈ సమయంలో ఎక్కువగా ఆర్థిక కష్టాలను ఎదుర్కోబోతూ ఉన్నారు. అయితే మీకు ఆర్థిక పరంగా కష్టాలు అనేవి ఎదురవుతున్నాయి అనుకున్నా, అలానే ఆర్థికంగా డబ్బు సమస్యలు మీ చుట్టూ ఉన్నాయి అనుకున్నా, ఈ డబ్బు సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా వరకు బాధ పెడుతూ ఉంటాయి. అయితే మీకు ఎప్పుడూ లేనంత ఎక్కువగా డబ్బు సమస్య అయితే రాబోతూ ఉంది. ఈ డబ్బు సమస్యను ఎందుకు వస్తుంది అని మీరు ఆలోచిస్తూ ఉంటారు కూడా. అసలు ఇలా రావడానికి కారణం వచ్చేసి నరదృష్టి. నరుల దృష్టి అనేది మీపైన అత్యంత ఎక్కువగా ఉండటం వల్ల మీరు అనుకున్నది సాధించలేకపోవటం, డబ్బు సమస్య రావటం జరుగుతుంది. అలానే మీపైన నరదృష్టి కారణంగా కాస్త మీ మాట తీరు కూడా అదుపులో పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఏ చిన్న మాట మీరు ఎక్కువగా మాట్లాడినా మీకు ఏవైనా సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీ నోరుని కాస్త అదుపులో పెట్టుకోవాలి. సమాజంలో కావచ్చు, మీ చుట్టుప్రక్క ఉండే వ్యక్తులతో కావచ్చు, అలానే నలుగురిలో మీరు మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి. మీ మాట తీరుని అదుపులో పెట్టుకోవాలి. ఇది మీ యొక్క మనోభావాలను దెబ్బతీస్తుంది. అంటే అదుపులో పెట్టుకోకపోతే మీరు అంటే ఈ యొక్క రాశివారు, ఈ సింహరాశి వారు ఏది మాట్లాడినా చాలా తెలివిగా, చాలా చక్కగా మాట్లాడతారు. దేన్నైనా సరే ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఎటువంటి సమస్యలను అయినా సరే ఎదుర్కొనే అంత ధైర్యం వీరిలో ఉంటుంది. కానీ మీ మాట తీరు ఎప్పుడూ కూడా జారనిచ్చుకోరు. అలానే వీరు ఎప్పుడూ కూడా ఎవరితో తగాదాలు పెట్టుకోవటం కానీ, ఎవరితో కూడా బాధపడటం కానీ, అంటే ఎవరిని బాధ పెట్టటం కానీ చేయరు. వీరు ఎవరిని బాధ పెట్టరు. వీరిని ఎవరూ కూడా బాధ పెట్టే వరకు వీరు తెచ్చుకోరు. అలాంటి ఒక మనస్తత్వం వీరిది. మీకు ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం కూడా చాలా చక్కగా దొరకబోతూ ఉంది. మీ జీవితంలో ప్రతి ప్రశ్నకి కూడా ఒక సమాధానం అయితే ఈ సమయంలో దొరకబోతూ ఉంది. అలానే ఈ సింహరాశి వారు ఎప్పుడైనా సరే, అంటే వీరి గురించి ఎవరైనా చెడుగా అన్నా, వీరి గురించి ఎవరైనా చెడుగా చెప్పినా, అలానే వీరి గురించి వీరి ముందర మంచిగా ఉండి వీరి వెనుక వీరి గురించి చెడుగా తప్పుగా మాట్లాడినా ఆ మాటలు వీరికి తెలిసి వీరు బాధపడుతూ ఉంటారు. కానీ వీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మిమ్మల్ని ఎవరైతే బాధపెట్టి ఉన్నారో
అలానే మీ ముందరికి వచ్చి మాట్లాడి ధైర్యం లేనప్పుడు మీ వెనక మిమ్మల్ని ఎన్ని మాటలన్నా మీరు పట్టించుకోవద్దు. నిజానికి భగవంతుడు వారిని వదిలిపెట్టిన కర్మ అనేది వదిలిపెట్టదు. అంటే వారు చేసిన కర్మకి వారు అనుభవించి తీరాల్సిందే. అది మంచైనా, చెడైనా ఎవరైనా సరే ధనవంతులు అయినా, పేదవారు అయినా. చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇక వారికి డబ్బుంది. వారు ఏం చేసినా నడుస్తుంది. వారు ఏం చేసినా చెల్లుతుంది. వారికి అసలు తిరుగు ఉండదు. అలానే వారిని అనేవారు ఎవరూ లేరు. వారికి బెరుకు అనేది ఉండదు అని అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పు. ఎందుకంటే ఆ భగవంతుడు అనేవారు ఖచ్చితంగా ఉంటారు. అలానే కాలం ప్రతి ఒక్కదానికి సమాధానం చెబుతుంది. ఎంతటి ధనవంతునికి అయినా, అలానే ఎంతటి పేదవానికి అయినా సరైన సమాధానాన్ని సరైన సమయంలో ఇచ్చే తీరుతుంది. మంచి వారికి మంచిని, చెడు వారికి చెడుని. అలానే మంచి చేసిన వ్యక్తులు కూడా అనుకుంటారు, నేను ఇంత మంచి చేస్తున్నాను, నాకు ఏ రోజు కూడా మంచి జరగట్లేదు, ఏదో ఒక సమస్య, ఏదో ఒక కష్టం, ఏదో ఒక గండం వెంటాడుతూనే ఉంది అని అనుకుంటారు. కానీ మీరు చేసిన మంచి ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు వస్తుంది. ఎందుకంటే ఆ భగవంతుడు కూడా మన యొక్క ఓపికను పరీక్షిస్తూ ఉంటారు. ఆ భగవంతుడు కూడా మన యొక్క సమస్యలను తీరుస్తారు. కానీ ఏ సమయంలో తీర్చాలో ఆ సమయంలో మాత్రమే తీరుస్తారు. అంతే తప్ప డబ్బుతో ఇక్కడ సంబంధం అనేది ఉండదు. అనుకోవచ్చు, అంటే మనం నార్మల్‌గా మన సమాజంలో మనం బ్రతకాలి అంటే డబ్బు అవసరం. కానీ డబ్బు ఉంది కదా అని చెప్పి ఏ తప్పులైనా చేసేసినా చెల్లిపోతాయిలే అని అనుకోవటం పొరపాటు. అలానే డబ్బు ఉంది కదా అని చెప్పి ఎవరి మనసునైనా నొచ్చుకునేలాగా మాట్లాడొచ్చు అనుకోవటం తప్పు. కాబట్టి ఇక్కడ డబ్బుకి, మనస్సుకి సంబంధం లేదు. ఖచ్చితంగా కూడా డబ్బున్న వారికైనా, పేదవారికైనా, ధనవంతునికైనా చేసిన తప్పుకి శిక్ష పడవలసిందే. కర్మ సిద్ధాంతం అనేది ఖచ్చితంగా కూడా ఉంటుంది. వారు చేసిన పాప పుణ్యాల వల్ల వారికి జరిగేటటువంటి శుభాశుభ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఇలా సింహరాశి వారు ఖచ్చితంగా కొన్నిసార్లు అనుకుంటారు. అంటే వారు పెట్టే బాధలు, ఎదుటి వ్యక్తులు పెట్టే సమస్యలు, వారి ఇంట్లో కుటుంబ పరంగా కావచ్చు, లేదా వారి యొక్క ఏదైనా ఫ్యామిలీస్‌లో కావచ్చు, వారిని చూసి ఓర్వలేని వారు కావచ్చు, వారికి ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి అని చూసే వ్యక్తులు కావచ్చు ఉంటే, వారు అనుకుంటారు, చాలా టైమ్స్ అనుకుంటూనే ఉంటారు. అంటే మేము బాగుండటం ఆ దైవానికి కూడా ఇష్టం లేదేమో, అలానే వీరు ఇలా డబ్బుంది కదా అని చెప్పేసి, అలానే పేరు, పలుకుబడి, హోదా, డబ్బు ఉంది అని చెప్పేసి ఈ విధంగా బాధ పెడుతూ ఉన్నారు. వారికి మాత్రం ఏ చెడు జరగదు అని బాధపడుతూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పు. ఎందుకంటే మీరు చూస్తుండగానే మీ కళ్ళ ముందే జీవితాలు అల్లకల్లోలంగా మారిపోతాయి. డబ్బు అనేది ఖచ్చితంగా, అంటే ఎంత డబ్బు ఉండనివ్వండి, ఒక మనిషికి ఒక ఆరోగ్య సమస్య వచ్చింది అంటే ఆ డబ్బు ఎంత ఉన్నా సరే అది వ్యర్థం. అలానే ఒక మనిషి జీవితం అనేది తలక్రిందులుగా మారటానికి పెద్ద సమయం అనేది అవసరం లేదు. కనుక ఏ సమయం ఎటువైపు నుండి వస్తుందో, ఏది ఎటువైపు నుండి వస్తుందో ఎవరికీ తెలీదు. కనుక మనం మంచి చేస్తూనే ఉండాలి. ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధమైనటువంటి లక్షణాలైతే ఉంటాయి. అలానే వీరు మంచి వ్యక్తులే కానీ ఎదుటి వ్యక్తుల చేతుల్లో మాత్రం మోసపోతూ ఉంటారు. వీరి యొక్క బలహీనతని ఎదుటి వ్యక్తులు బలంగా తీసుకుంటారు. వీరికి సొంత వ్యక్తుల నుండి సమస్యలు, అలానే నమ్మిన వ్యక్తుల నుండి సమస్యలు. మేము ఎంతో నమ్మి వీరితో మా యొక్క రహస్యాలు చెప్పుకుంటే వీరు మాత్రం కాస్త కూడా జాలి, దయ అనేది లేకుండా మాకు సమస్యలను తెచ్చిపెట్టారు అని అనుకుంటూ ఉంటారు. కాస్త కూడా వీరికి జాలి లేదు మాపైన. అలానే అలానే వీరికి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఎదురైనా వీరు ఏ విషయం గురించి అయినా ఎక్కువగా ఆలోచించరు. అంటే ఎన్ని కష్టాలు ఉన్నా, అలానే ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. కానీ ఎప్పుడూ కూడా భయంతో ఆగిపోవటం, అలానే బెరుకుగా ఉండటం, దాని గురించి ఆలోచిస్తూ ఉండటం చేయరు. దేనిని అయినా సరే నవ్వుతో, చిరునవ్వుతో ఎదుర్కొంటారు. ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా చాలా మంచి లక్షణాలను కలిగి ఉంటారు. అలానే వీళ్ళు జీవితంలోనే ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని వస్తారు. అలానే వీరికి ఎవరితో ఎలా ఉండాలి అనేటటువంటి అంశాలపైన పూర్తి అవగాహన కూడా ఉంటుంది. ఇక ఈ సింహరాశి వారికి ఇద్దరి వ్యక్తుల వల్ల మాత్రం ఖచ్చితంగా అంటే నరదృష్టి వల్ల వీరు ఎంతో మంచిగా ఉన్నటువంటి లైఫ్ కూడా వీరికి నరదృష్టి తగలటం వల్ల
ఈ నరదృష్టి కారణంగా కొంచెం సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంత సమస్యకి కూడా గురి కావాల్సి ఉంటుంది. సింహరాశి వారికి నరదృష్టి వల్ల కాస్త సమస్యలు ఉన్నాయి. కనుక ఇష్టదైవాన్ని ఆరాధించాలి. అలానే ఉప్పుతో నరదృష్టిని తొలగించుకుంటూ ఉండాలి. దొడ్డు ఉప్పుతో దృష్టిని తీసుకుంటూ ఉండాలి. అప్పుడు నరదృష్టి అనేది తొలగిపోతుంది. ఈ నరదృష్టి అనేది ఎంత త్వరగా తొలగిపోతే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సింహరాశి వారికి నరదృష్టి తొలగిపోవాలి అంటే దొడ్డు ఉప్పుతో ఖచ్చితంగా కూడా దృష్టిని తీస్తూ ఉండాలి. అప్పుడే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇంకా తెలుసుకున్నారు కదా! నవంబర్ 15వ తారీఖు అలానే శనివారం రోజున సింహరాశి వారికి ఏం జరుగుతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.